షాహిద్ అఫ్రిది 2007 టీ20 వరల్డ్ కప్ 2007 టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు వచ్చిన పాకిస్తాన్ టీం ఇండియా చేతిలో ఓడిపోయి రన్నర్ అప్ గా నిలిచింది. కానీ ఈ టోర్నీలో పాక్ టీం ఆల్రౌండర్ అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. మొత్తం 7 మ్యాచ్లు ఆడిన అఫ్రిది బౌలింగ్ లో 6.7 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇది అతని బెస్ట్ ఫిగర్స్ అనే చెప్పాలి. ఓవరాల్ గా టోర్నీలో 4th హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అలాగే బ్యాటింగ్ లో కూడా 197 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 91 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో పాక్ టీం ఫైనల్ చేరడంలో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అఫ్రిది. తిలకరత్నే దిల్షాన్ 2009 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2009 టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక బ్యాటర్ దిల్షాన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. 7 మ్యాచ్లు ఆడిన దిల్షాన్ 53 యావరేజ్ తో 317 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ కూడా 144 ప్లస్ ఉంది. దిల్షాన్ స్పెషల్ గా చెప్పుకునే ది స్కూప్ షాట్ కూడా ఈ వరల్డ్ కప్ లోనే రావడం విశేషం. కెవిన్ పీటర్సన్ 2010 టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్ లో జరిగిన 2010 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. 6 మ్యాచ్లు ఆడిన పీటర్సన్ 62 యావరేజ్ తో 248 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 138 ఉంది. ఫైనల్లో కూడా ఇంపార్టెంట్ 31 బాల్స్ కి 47 రన్స్ స్కోర్ చేసి ట్రోఫీ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. షేన్ వాట్సన్ 2012 టీ20 వరల్డ్ కప్ శ్రీలంకలో జరిగిన 2012 టీ20 వరల్డ్ కప్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్రౌండర్ అయిన షేన్ వాట్సన్ ఆల్రౌండ్ షోతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఈ టోర్నీలో కెరీర్ పీక్ ఫామ్ ని కనబరిచిన వాట్సన్ 6 మ్యాచ్ల్లో 50 యావరేజ్ తో 249 పరుగులు సాధించాడు. అలాగే స్ట్రైక్ రేట్ కూడా 150 ఉంది. బౌలింగ్ లో కూడా 6.8 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ఓవరాల్ గా బ్యాటింగ్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్న వాట్సన్ బౌలింగ్ లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచి ఆసీస్ ప్లే ఆఫ్స్ కి చేరడంలో కీ రోల్ ప్లే చేశాడు. విరాట్ కోహ్లీ 2014 టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ లో జరిగిన 2014 టీ20 వరల్డ్ కప్ లో కింగ్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఈ టోర్నీలో కోహ్లీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. మొత్తం 6 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 106 ప్లస్ యావరేజ్ తో 319 పరుగులు సాధించాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కి చేరడంలో కీలకమైన పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ 2016 టీ20 వరల్డ్ కప్ ఇండియా వేదికగా జరిగిన 2016 టీ20 వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు కింగ్ కోహ్లీ. 2016 వరల్డ్ కప్ లో కోహ్లీ కెరీర్ లోనే పీక్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. ఈ టోర్నీలో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన కోహ్లీ మైండ్ బ్లోయింగ్ 136.5 యావరేజ్ తో 273 పరుగులు సాధించాడు. ఇక ఈ టోర్నీలో ఆస్ట్రేలియా టీంపై విరాట్ ఆడిన గేమ్ చేంజింగ్ నాక్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే. డేవిడ్ వార్నర్ 2021 టీ20 వరల్డ్ కప్ దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. 7 మ్యాచ్లు ఆడిన వార్నర్ 48 యావరేజ్ తో 289 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 147 ఉంది. ఈ వరల్డ్ కప్ లో ఆసీస్ టీం ట్రోఫీ గెలవడంలో డేవిడ్ వార్నర్ ది కీ రోల్ అని చెప్పాలి. ముఖ్యంగా ఫైనల్లో న్యూజిలాండ్ పై కొట్టిన 50 రన్స్ బెస్ట్ అని చెప్పాలి. ఓవరాల్ గా టోర్నీలో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. శామ్ కరన్ 2022 టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మొత్తం 6.5 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఫైనల్లో 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి తన ఎక్సలెంట్ బౌలింగ్తో ఇంగ్లాండ్ ట్రోఫీ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ టోర్నీలో 13 వికెట్లు తీసిన కర్రన్ ఇంగ్లాండ్ తరపున ఒక సీజన్లో ఎక్కువ వికెట్లు సాధించిన స్పెషలిస్ట్ బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు.